నమస్తే అండి, వెల్కమ్ టు సూపర్ ఫుడ్. ముందుగా ఈటీవీ అభిరుచి సూపర్ ఫుడ్ ప్రేక్షకులందరికీ శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఈరోజు కృష్ణాష్టమి స్పెషల్ అనగానే మనకి గుర్తొచ్చేది ఏంటంటే, చక్కగా మనం డ్రెస్అప్ అయిపోయి ఆ ఉట్టి కొట్టడం అనే దాంట్లో పాల్గొనటం అనేది జరుగుతూ ఉంటుంది. అందరూ యంగ్గా ఉన్న పిల్లలందరూ కూడా చక్కగా వెళ్ళి ఆ ఉట్టి కొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారనమాట. వాళ్ళందరికీ బోల్డంత ఎనర్జీ కావాలి. పెరిగే పిల్లలు, యంగ్గా ఉండే పిల్లలు, వాళ్ళకి నిజంగానే మామూలుగానే ఎక్కువ ఎనర్జీ కావాలి. ఇలాంటి యాక్టివిటీస్ ఉన్నప్పుడు డెఫినెట్గా ఇంకా ఎక్కువ ఎనర్జీ కావాలన్నమాట. ఎక్కువగా ఎనర్జీ ఇచ్చేటువంటి ఆహార పదార్థాలు ఏమైనా ఉన్నాయి అంటే అవి స్టార్చీ ఫుడ్స్ అన్నమాట. అంటే పిండి పదార్థాలు మనకి ఎక్కువ ఎనర్జీని అనేది ఇస్తూ ఉంటుంది. సో అలాంటి పిండి పదార్థాన్ని ఉపయోగించి ఒక చక్కటి రెసిపీ, చాలా పాపులర్ రెసిపీ మీకు ఇప్పుడు చేసి చూపించబోతున్నాను. సో ఈరోజు నేను చేసి చూపించబోయే శ్రీకృష్ణాష్టమి స్పెషల్ రెసిపీ ఏంటంటే సగ్గుబియ్యం కిచిడి. సగ్గుబియ్యం కిచిడికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. నానబెట్టిన సగ్గుబియ్యం, బంగాళదుంప, పల్లీలు, కొత్తిమీర, కరివేపాకు, కారం, పసుపు, ఉప్పు, నూనె, నిమ్మరసం. సో అన్నీ రెడీగా ఉన్నాయి. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే పల్లీల్ని చక్కగా వేయించేసేసి పౌడర్ చేసుకొని రెడీ పెట్టుకోవాలి. మిగిలిన ప్రాసెస్ అంతా చాలా చాలా సింపుల్ అనమాట. సో ఫస్ట్ స్టవ్ వెలిగించేసుకుందాము. సో చక్కగా మనము పల్లీల్ని వేయించి పొట్టు తీసి పౌడర్ చేసేసుకుంటే అది ఫైనల్గా మనము ఈ కిచిడి చేసినప్పుడు దాంట్లో ఫైనల్గా మిక్స్ చేసుకుంటే చాలా చక్కటి టేస్ట్ వస్తుందన్నమాట. టేస్టే కాకుండా మనకి ఏంటంటే దీని నుంచి మంచి ప్రోటీన్, తర్వాత మనకి కావాల్సినటువంటి ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఇందులో ఉంటాయన్నమాట. సో ఫ్యాట్ కంటెంట్, ప్రోటీన్ కంటెంట్, అలాగే కొంత కార్బోహైడ్రేట్ కూడా మనకి పల్లీల్లో ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే సగ్గుబియ్యంని ఇక్కడ నానబెట్టి పెట్టుకున్నాము. అది ఎక్కువ కుకింగ్ అవసరం లేదు, జస్ట్ ఒక 2-3 మినిట్స్లో కుక్ అయిపోతుంది అనమాట. కానీ ఎక్కువ టైం నానబెట్టుకుని పెట్టుకోవాలి. కానీ టూ మచ్ వాటర్ యాడ్ చేయకుండా తక్కువ వాటర్ యాడ్ చేసుకుని చక్కగా నానబెట్టుకోవాలి. మరీ ఎక్కువ వాటర్ వేసుకొని ఎక్కువ టైం నానబెడితే ఏమవుతుందంటే అది ఎట్లాగా పిండి పదార్థంలాగా, అది పిండి పదార్థం కాబట్టి పిండిలాగా అయిపోయే అవకాశం ఉంటుందన్నమాట. సో ఆ షేప్ రిటైన్ చేయాలంటే మనం దాన్ని నానబెట్టే టైం అనేది చాలా జాగ్రత్తగా చూసుకొని చేసుకోవాలన్నమాట. ఈ సగ్గుబియ్యం అనేది మనకి రూట్ నుంచి వచ్చేటువంటి పదార్థం అన్నమాట. అంటే ఆ రూట్ నుంచి తీసినటువంటి స్టార్చ్ అంటే పిండి పదార్థాన్ని ఇలాగా చిన్న చిన్న బాల్స్ లాగా సగ్గుబియ్యం లాగా తయారు చేస్తారు. సో దీని నుంచి ప్యూర్గా మనకి ఎనర్జీ మాత్రమే వస్తుందన్నమాట. 100% మనకి సగ్గుబియ్యం నుంచి చక్కగా ఎనర్జీ వస్తుంది. అయితే ఇది ప్రాసెస్ చేసి వస్తుంది కాబట్టి దీంట్లో ఒక టైప్ ఆఫ్ గమ్మీ సబ్స్టెన్స్ అనేది ఉంటుందన్నమాట. దానివల్ల మనకి దీనికి వెంటనే షుగర్ పెరగటం అనేది జరగదన్నమాట. వేరే పిండి పదార్థాలలాగా షుగర్ లాగా ఫాస్ట్గా షుగర్ పెరగటం అనేది జరగదు. ఎందుకంటే దీంట్లో ఒక గమ్మీ సబ్స్టెన్స్ ఉంటుందన్నమాట, ఒక జిగురు పదార్థం ఉంటుంది కాబట్టి. సో అందుకని ఇది మనము తీసుకున్నా కూడా పొట్టలో చాలా కామ్నెస్ అనేది క్రియేట్ చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది పిండి పదార్థం, అలాగే గమ్మీ సబ్స్టెన్స్ ఉండటం వల్ల, జిగురు పదార్థం ఉండటం వల్ల అది అరగటానికి కొంచెం టైం తీసుకుంటుంది. తర్వాత అది మన డైజెస్టివ్ సిస్టమ్కి చాలా హెల్ప్ చేస్తూ ఉంటుంది అన్నమాట. సో ఈ స్పెషల్ డే రోజున ఎక్కువ ఎనర్జీ కావాలి కాబట్టి, అంటే ఉట్టు కొట్టడానికి వెళ్తారు, ఫ్రెండ్స్ అందరూ కలుస్తూ ఉంటారు, పెద్ద యాక్టివిటీస్ అన్నీ జరుగుతూ ఉంటాయి, సరదాగా ఉంటారు కాబట్టి ఎక్కువ ఎనర్జీ అనేది చాలా అవసరం అన్నమాట. అలాంటి టైంలో మనకి ప్యూర్ పిండి పదార్థం సగ్గుబియ్యం ఎక్కువ ఎనర్జీ ఇస్తుంది. ఆల్మోస్ట్ మనకి ఒక 100 గ్రాములకి 350 కిలో క్యాలరీస్ వచ్చేస్తుంది అనమాట ఎనర్జీ. సో అందుకోసం అనేసి ఈ రెసిపీ మీకు ఇప్పుడు తయారు చేసి చూపిస్తున్నాను. సో చక్కగా ఇవి వేగిపోతున్నాయి పల్లీలు. టప్ మనంగానే మనము అది తీసేయచ్చు. పల్లీల్లో ఉన్న ప్రోటీన్ దీంతో కాంప్లిమెంట్ అవుతుంది. ఎందుకంటే సగ్గుబియ్యంలో మనకి ప్రోటీన్ అనేది ఉండదు, ఓన్లీ ఎనర్జీ మాత్రమే ఉంటుంది. పల్లీల్లో మనకి ప్రోటీన్ ఉంటుంది, తర్వాత ముఖ్యమైనటువంటి ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి కూడా ఇందులో ఉంటాయి అన్నమాట. సో
చక్కగా వేగిపోయిన ఇది కొంచెం స్లో చేసుకుని నేను ఫస్ట్ దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటాను. ఇది చల్లార్చి పొట్టు తీసి తీసుకుని వస్తాను. నెక్స్ట్ ఏంటంటే 1 by 1 అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుని మనము సగ్గుబియ్యం కిచిడి రెడీ చేసేసుకోవటం. కొంచెం ఆయిల్ లిటిల్ ఎక్స్ట్రా, మామూలుగా మనం ఒక స్పూన్ వేసుకునే దానికి 2-3 స్పూన్లు ఆయిల్ ఇందులో యాడ్ చేస్తే చక్కగా ఉంటుంది, రుచిగా ఉంటుంది ఎస్పెషలీ ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత ఆ ఎక్స్ట్రా ఎనర్జీ ఇంకొంచెం, అంటే మనకి ఆయిల్ అనగానే ఫ్యాట్ అనగానే ఎక్కువ క్యాలరీస్ కదా, సో ఎక్స్ట్రా క్యాలరీస్ అనేది కూడా ఇందులో వచ్చేస్తుంది అనమాట. సో ఫస్ట్ కరివేపాకు, నెక్స్ట్ బంగాళదుంప ముక్కలు, సో బంగాళదుంపలు చక్కగా కుక్ అయిపోగానే మనకి నెక్స్ట్ అన్నీ మనము యాడ్ చేసేసుకోవచ్చు అనమాట. మామూలుగా ఏంటంటే మనము బంగాళదుంపని కొద్దిగా ఫస్టే బాయిల్ చేసి మనం ఇందులో డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే నేను బంగాళదుంపల్ని ఇక్కడే కుక్ చేస్తున్నాను అనమాట. కొంచెం ఆయిల్లో వేగితే అది టేస్ట్ చాలా ఎన్హాన్స్ అవుతుంది కాబట్టి, సో చక్కగా దీన్ని వేగనిచ్చేసిన తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ 1 by 1 యాడ్ చేసుకుందాం. సో మూత పెట్టి దీన్ని వేగనిద్దాము. ఈ లోపల మనము పల్లీలు పౌడర్ చేసేసుకుందాం. చక్కగా పౌడర్ అయింది, మంచి కమ్మటి వాసన వస్తుంది, పల్లీలు కదా చక్కగా వేగినాయి కాబట్టి. సో ఇక్కడ మనకి బంగాళదుంప కూడా చక్కగా కుక్ అయిపోయింది. మనము ఆయిల్లో దీన్ని వేస్తున్నాం కాబట్టి వెంటనే కుక్ అయిపోతుంది. కొంచెం కొద్దిగా లైట్గా బ్రౌనిష్గా వచ్చేటట్టు, అంటే గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగనిస్తే బాగుంటుంది అనమాట. అంటే లుక్కు కూడా బాగుంటుంది, తింటున్నప్పుడు కొంచెం క్రంచీనెస్ అనేది కూడా వస్తుంది కాబట్టి చక్కగా ఉంటుంది. ఇక్కడ మనకి ఆయిల్ ఎక్స్ట్రా ఎనర్జీ, తర్వాత బంగాళదుంప ఎక్స్ట్రా ఎనర్జీ మన సగ్గుబియ్యంతో పాటు. సో అలాగే పల్లీలు కూడా చాలా ఎనర్జీ వస్తుంది దాంట్లో. అంటే ఈవెన్ మనకి సగ్గుబియ్యం కంటే ఎక్కువ ఎనర్జీ పల్లీల నుంచి వస్తూ ఉంటుంది అనమాట. అందుకని క్వాంటిటీ కొంచెం తక్కువ ఉపయోగిస్తాము. సో చక్కగా వేగిపోతున్నాయి కదా. నెక్స్ట్ కొంచెం అంత కొత్తిమీర కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను ఇప్పుడే. నెక్స్ట్ నానబెట్టినటువంటి సగ్గుబియ్యం, సో ఇవి కొంచెం వేడి తగలంగానే చక్కగా కుక్ అయిపోతాయి. ఎక్కువ తిప్పామంటే మళ్ళీ అది మెత్తగా అయిపోతుంది. సో దీంట్లో మనము ఉప్పు, అలాగే కారం, కొద్దిగా పసుపు, కొంచెం అంత నిమ్మరసం, మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి పల్లి పొడి, సో చక్కగా మరీ టూ మచ్గా మనము దీన్ని తిప్పకూడదు, కొంచెం లైట్గా తిప్పుతూ మిక్స్ చేయాలి. ఆ హీట్కి నానబెట్టినటువంటి సగ్గుబియ్యం ఏంటంటే ఇలా ట్రాన్స్పరెంట్గా అయిపోతుంది అనమాట. ట్రాన్స్పరెంట్గా అయిన వెంటనే మనం దీన్ని దించేసుకోవచ్చు. సో అంతే, చక్కగా రెడీ అయిపోయింది. దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసేసుకుందాం.
చూసారు కదండి సగ్గుబియ్యం కిచిడి. ఇది మోస్ట్ పాపులర్ డిష్ అనమాట. యూజువల్గా ఏంటంటే మనకి ఈ పండుగలప్పుడు ఉపవాసాలు ఉన్నప్పుడు ఇది జనరల్గా చేసి తీసుకుంటూ ఉంటారు. ఎక్కువ ఎనర్జీ మనకి అవసరం ఉన్నప్పుడు ఈ డిష్ తీసుకుంటే చాలా బాగుంటుంది. అఫ్కోర్స్ కృష్ణాష్టమి అంటే డెఫినెట్గా మనకి బోల్డంత ఎనర్జీ కావాలి కాబట్టి తప్పనిసరిగా మీరు కూడా ఇది ట్రై చేయండి. రేపు ఇంకొక చక్కటి సూపర్ ఫుడ్తో మీ ముందుంటాను. అంతవరకు మీ జానకి. నమస్తే.